హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి నుంచి మిస్ అయి బయటికి వెళ్ళిన మైనర్ బాలిక ఇంటికి రాకపోగా దాదాపు 10 రోజులైనా కూడా ఇంటికి రాకపోగా ఆ యువతి ఇప్పుడు శవమై తేలడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు కలలు చిదిమినట్లయిపోయింది. ఇక ఒక్కసారి వివరాలు మనం పరిశీలిస్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్ అంజయ్యగూడకు చెందిన ఓ మైనర్ బాలిక ఈ నెల 8వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అయితే ఎంతసేపటికి కూడా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు కంగారు పడి ఆ తరువాత ఈ నెల 10వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని మిస్సింగ్ కేసుగా తీసుకున్నారు. కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఆ తరువాత అసలు ఆ యువతి ఎక్కడ ఎవరితో మాట్లాడుతుంది ఏంటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైనా వాడుతుందా ఏంటి, అంటే ఎటువంటి పరిచయాలు ఉన్నాయి ఏంటి అని వీటన్నిటిని కూడా లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి గత కొంతకాలం కిందట ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడు ఇన్స్టాలో పరిచయమైనట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువకుడే ఈ మైనర్ బాలికను హత్య చేసి ఉంటాడు అంటూ కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే 10వ తారీఖు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే 18వ తేదీ అంటే దాదాపు 10 రోజులు కావస్తున్నా కూడా యువతి మిస్సింగ్ కేసును ఛేదించడంలో పోలీసులు కంప్లీట్గా విఫలమయ్యారని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు, ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆ యువతి 8వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే తాజాగా చూసుకుంటే సోమవారం పొద్దున తుక్కుగూడ ప్రాంతంలో ఒక ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో యువతి శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఆ డెడ్ బాడీని కూడా గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక గాంధీ ఆసుపత్రి వద్ద ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారి అరణ్య రోదన ఆకాశాన్ని అంటిందని చెప్పొచ్చు. ఎందుకంటే తమ కూతురు అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమార్తె చదువుకొని ఉన్నత చదువులు చదివి తమను ఎంతో గొప్పగా ఉన్నతంగా చూసుకుంటుందని భావించిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ కుమార్తె ఇంత అర్ధాంతరంగా చలించడం పట్ల ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె తమ బిడ్డ ప్రాణాలు విడిచింది అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము మిస్సింగ్ కేసు పెట్టి కూడా దాదాపు 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటివరకు ఎటు తేల్చక తమ కుమార్తెను కనిపెట్టలేకపోవడంతోనే ఇంత దారుణం జరిగింది, తమ కుమార్తె హత్యకు గురైంది అంటూ కూడా తల్లిదండ్రులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడ చూసిన సీసీ కెమెరాలు అలాగే పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యువతిని కనిపెట్టడం, ఇంటి నుంచి మిస్ అయిన యువతిని కనిపెట్టడంలో పోలీసులు వైఫల్యం కనిపిస్తుంది అంటూ కూడా చనిపోయిన మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె తరపు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఏదేమైనా కానీ ప్రస్తుతం ఈ విషాద ఘటన అటు ఆ యువతి కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి మైనర్ బాలిక అంటే చదువుకుంటూ ఉంది. సో చదువుకొని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసి తమను తమ కుటుంబాన్ని ఎంతో గొప్పగా చూసుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు, కనీసం పగవాడికి కూడా ఇటువంటి కష్టం రాకూడదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. బట్ ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు, ఆ యువతి తల్లిదండ్రులే కాదు వారి బంధువులు కూడా ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద భాగ్యనగరంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అలాగే పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, ఒక పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ చిన్న ప్రాంతంలో అయినా, ఏ మారుమూల ప్రాంతంలో అయినా చీమ చిటుక్కుమన్నా తెలిసే అంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా తమ కుమార్తెను కనిపెట్టడంలో పోలీసులు అలసత్వం వహించారు, నిర్లక్ష్యం వహించారు. కాబట్టి ఈరోజు ప్రాణాలు విడిచి తమకు అందనంత దూరాలకు వెళ్ళిపోయిందంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. తమలాంటి పరిస్థితి, ఇటువంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే శోకసంద్రంలో మునిగిపోయారు.